ఆంధ్రుల అభిమాన నటుడు, ఆధ్యాత్మిక నట ప్రవీణ, డివైన్ స్టార్ తల్వార్ సుమన్ ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టెలివిజన్, రంగస్థల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా నియమితులైన సందర్భంగా సోమవారం కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సుమన్కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, జిల్లా ఈడిగ సంఘం సాధికార కమిటీ అధ్యక్షుడు బస్సు నాగరాజు గౌడ్, బంగారుపాలెం టీడీపీ మండల అధ్యక్షుడు ఎన్పి ధరణి ప్రసాద్, పాలకమండలి సభ్యుడు శివతో పాటు పలువురు నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయనకు స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించి మూషిక మండపం వద్ద వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ ఏఈఓ రవీంద్రబాబు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన తల్వార్ సుమన్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం కార్పొరేషన్లో డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ అవకాశం కల్పించినందుకు సహకరించిన ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అభిమాన నటుడు, ఆధ్యాత్మిక నట ప్రవీణ, డివైన్ స్టార్ శ్రీ తల్వార్ సుమన్ గారు ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ మరియు రంగస్థల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వంచే ఎన్నుకోబడి మొట్టమొదటిసారిగా మన కాణిపాకం శ్రీ వనసిద్ధి వినాయక స్వామి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా మేము చిత్తూరు జిల్లా ఈడిగౌడ్ సంఘీయులందరూ అన్నగారికి స్వాగతం తెలుపుతూ ఆయన ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ చలనచిత్ర రంగంలో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, ఆ వరసిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆయన ప్రజల హృదయాలలో ఎల్లప్పుడూ కూడా మంచితనంతో గూడు కొట్టుకుని అఖిలాంధ్ర ప్రేక్షకులకు అందాల నటుడుగా నిలిచినటువంటి ఏకైక నటుడు మా సుమన్ గారు. ఆయన శ్రీరామచంద్రుడిగా, అన్నమయ్యగా అనేక భక్తి సినిమాల్లో నటించి ఈ మా అప్పటి శంకర్ దయాళ శర్మ అయినటువంటి రాష్ట్రపతిగా ఉన్నటువంటి శంకర్ దయాళ శర్మ అయ్యా అన్నమయ్య చిత్రంలో శ్రీ వెంకటేశ్వరుడిగా నటించినటువంటి సుమన్ గారితో నేను సినిమా చూడాలి అనే ఉద్దేశంతో అన్నగారిని ఢిల్లీకి రప్పించుకొని అప్పటి రాష్ట్రపతి అయినటువంటి శంకర్ దయాళ శర్మ గారు అన్నతో కూడి సినిమా చూడడం గొప్ప విశేషం. ఎవరికి కూడా భవిష్యత్తులో ఇటువంటి అవకాశం ఏ ఒక్క సినీ నటుడు కూడా రాలేదు. అది ఒక్క మన సుమన్ అన్న గారికి మాత్రమే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కల్పించిన ఇదినేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్నగారు ఎల్లప్పుడూ కూడా ఇక మీద కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అన్న ఇంకా మంచి పదవులు రావాలని కోరుకుంటూ మేము అన్నకు ఘనస్వాగతం పలుకుతూ మా చిత్తూరు జిల్లా ఈడిగౌడ్ సందర్భంగా మేము అన్నగారికి స్వాగతం తెలుపుతున్నాం. నాగరాజు గారు ఇక్కడ గౌడాస్ దీనికి చాలా ముఖ్యమైన ప్రెసిడెంట్ ఆయన. అదే కాకుండా నాకు దగ్గర 30 సంవత్సరాల నుంచి పరిచయం. నాకు ముఖ్యంగా మా తిరుపతి ఫ్యాన్స్, ఆల్ ఇండియా సుమన్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మొత్తం నాగరాజు నాయుడు పరిచయం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో డైరెక్టర్గా నాకు హీరో బాలకృష్ణ గారు నాకు రికమెండ్ చేసి ఆ పోస్ట్ నాకు ఇచ్చారు. సో ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, బాలకృష్ణ గారికి ధన్యవాదాలు. పదవి కన్నా ఒక బాధ్యత ఇచ్చారు. ముఖ్యంగా ఒక సినిమా ఫీల్డ్లో 48 సంవత్సరాలు దాటేశాను. దగ్గర 1000 సినిమాలు 11 భాషల్లో, అందులో 100 సినిమాలు తెలుగులో హీరోగా పూర్తి చేశాను. తమిళ్, తర్వాత కన్నడలో చేశాను. 175 సినిమాలు హీరోగా చేశాను. మిగతాన్ని ఇప్పుడు ఆయన చెప్పినట్టు అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి, రామదాసు శ్రీరాములు, సత్యనారాయణ స్వామి సినిమాలో సత్యనారాయణ స్వామి వేషం. ఇది కాకుండా ఇందాక ఆయన చెప్పారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో కూర్చొని సినిమా చూసి ఆయనతో బ్రేక్ఫాస్ట్, లంచ్ తీసుకున్న భాగ్యం ఏంటంటే ఏ అవార్డుకి అది అసలు కంపేర్ చేయలేం. భారతరత్న అవార్డు లాగా నాకు అది నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక భారతీయుడు ఒక రాష్ట్రపతితో కూర్చొని సినిమా చూడడం, ఆయన ఫోన్ చేయడం మామూలు విషయం. సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, మన దేశాన్ని ఎవరైతే రక్షిస్తున్నారో ఆ చీఫ్లతో నేను కూర్చొని ఫోన్ చేసాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందుకే నేను అవార్డు మీద అదంతా నాకేంటంటే నాకు ఇష్టం లేదు. వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యం వెంకటేశ్వర స్వామి పాత్ర ఇచ్చి జనాల్లో ఈరోజు అంటే అది సినిమా రిలీజ్ అయిపోయి 25 సంవత్సరాల పైన అయిపోయింది. అయినా ఈరోజు సుమన్ను చూస్తున్నప్పుడు వెంకటేశ్వర స్వామి లాగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే వెంకటేశ్వర స్వామి గుర్తు వస్తుందని చెప్పడం అది నిజంగా మా తల్లిదండ్రులు చేసిన ఒక పుణ్యం అని చెప్పచ్చు. అంటే అన్ని పరిశీలించి విజయవాడలో వచ్చి ముఖ్యంగా ఏంటంటే ఒక రికార్డింగ్ స్టూడియో
ఒక డబ్బింగ్ స్టూడియో చాలా అవసరం. ఎందుకంటే వీటికి తెలుగు ప్రొడ్యూసర్, ముఖ్యంగా మన ఆంధ్ర ప్రొడ్యూసర్స్ ఏంటంటే తమిళనాడుకి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు హైదరాబాద్కి రావాలి. అలా కాకుండా విజయవాడలో ఒక స్టూడియో, అంటే ఇప్పుడు ఏంటంటే పెద్ద స్టూడియోలు అవసరంలా, చిన్న చిన్న రూమ్లోనే స్టూడియోలు అయిపోతుంది. కానీ కావాలి డబ్బింగ్కి, రీ రికార్డింగ్కి మెయిన్గా కావాలి. సో అది ముఖ్యంగా చేయాలి. అదే మాదిరిగా లొకేషన్స్ చూస్తున్నప్పుడు మనకి ఈస్ట్ వెస్ట్, అంటే వెనకాల సముద్రం, గోదావరి ఆ ప్రాంతంలో ఏంటంటే స్టూడియోలు, ఇండోర్ అవుట్డోర్, ఆ విధంగా కొన్ని ప్లాన్స్. తిరుపతిలో ముఖ్యంగా ఏంటంటే నా ఐడియా ఏంటంటే తిరుపతిలో ఒక ఫ్లోర్ అయినా పెడితే తలకోన ఫారెస్ట్ పక్కనే ఉంది. సో తలకోన ఫారెస్ట్తో పాటు ఈ పక్కనే అంటే ఈ చుట్టు ప్రాంతంలో కొండలు, చంద్రగిరి ఏరియా అంతా ఉంది. చెన్నై దగ్గరలో ఉంది. సో ఏదైనా అవసరం ఉంటే చెన్నై నుంచి ఆర్టిస్టులు రావడం కానీ అలాంటి వాటికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నాను. అట్లాగే టోటల్గా అంటే ఆంధ్రాలో, ఉత్తరాంధ్ర, వైజాగ్లో ఆల్రెడీ స్టూడియోలు ఉన్నాయి. అయితే బీచ్ సైడ్లో అరకు, ముఖ్యంగా అరకు వ్యాలీని ఒక ఊటీ కింద అది కొంచెం డెవలప్ చేస్తే చాలామంది ఊటీకి వెళ్తున్నారు. అలా ఊటీకి వెళ్ళకుండా అరకులో ఆ ఊటీలో ఏదైతే ఉన్నాయో ఫ్లవర్ గార్డెన్ అలాంటివన్నీ పెట్టి చేస్తే అది ఒక మంచి షూటింగ్ స్పాట్గా ఉందని చెప్పి చేయవచ్చు అని చెప్పి ఇలా ఐడియాలు ఉన్నాయి. లొకేషన్స్ ఇక్కడ ఏమున్నాయి, ఎలాంటి లొకేషన్స్, సౌకర్యాలు అంటే ఆర్టిస్టులు వస్తే, అంటే పెద్ద కేటగిరీ వస్తే వాళ్ళు సిటీలో ఉండాలి, అక్కడి నుంచి రావాలి పోవాలి. మిగిలిన వాళ్ళకి ఎట్లా ఉంది సౌకర్యాలు, అలాగే షూటింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ ఏంటంటే భద్రత, అలాగే గవర్నమెంట్ రేట్లో షూటింగ్, కొన్ని గవర్నమెంట్ లొకేషన్ ఫ్రీగా షూటింగ్ వస్తే చిన్న నిర్మాతల ముందు బ్రతకాలి. చిన్న దర్శకులు, చిన్న నిర్మాతలు దొరకదు. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సినిమాలు థియేటర్లో రిలీజ్ అయ్యి టాక్ వచ్చే లోపల సినిమాలు ఎత్తేస్తున్నారు. అలా కాకుండా చిన్న థియేటర్లో, ముఖ్యంగా వచ్చేసి బస్ స్టాండ్ దగ్గర అలాంటి చోట్ల, రైల్వే స్టేషన్ దగ్గర చిన్న థియేటర్లు కడితే జనాలు వస్తారు. ఫ్లోటింగ్ ఎప్పుడు ఉంటుంది. కులవృత్తిగా వాళ్ళకి ఏంటంటే స్టేటస్ లేదు. సో ఇప్పుడు ఏంటంటే అందరూ చాలామంది ఏంటంటే వేరే కమ్యూనిటీస్ నుంచి వాళ్ళకి ఎస్టీ స్టేటస్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీ స్టేటస్కే కళ్ళు వ్యాపారం కానీ ఏదైనా సరే భూమిల విషయంలో కానీ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళందరూ మనతో పాటు బాగానే ఉన్నారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే గౌడ కులస్తులు 1950s టోల్ అక్కడ ఆర్టికల్ ఉంది, చాప్టర్ ఉంది, అన్నీ ఉంది, గవర్నమెంట్ జియోలు అన్నీ ఉన్నాయి. కొంచెం దాని మీద దృష్టి పెట్టి ఏజెన్సీ గౌడ్స్కి ఎస్టీ స్టేటస్ ఇస్తే వాళ్ళకి ఏంటంటే కులవృత్తిగా వాళ్ళు అక్కడ ఉంటారు. కార్పొరేషన్ కూడా అక్కడ పెట్టాలి. అదే మాదిరిగా భూమిలు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు పంట పండించుకోవడానికి, వాళ్ళు ఏం చేయడానికి, అగ్రికల్చర్కి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. చాలామంది ఇబ్బందులు ఉన్నారు. సో ఇక్కడ గుడిలో, ఇక్కడ కాణిపాకం గుడిలో నా రిక్వెస్ట్ ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటున్న గౌడ కులస్తులకి, వాళ్ళందరికీ, గౌడ జాతి వాళ్ళందరికీ ఎస్టీ స్టేటస్ ఇస్తూ వాళ్ళని కూడా మనం ఏమీ కించపరచకుండా, ఇబ్బంది లేకుండా కలిసి ఉండి వాళ్ళకి ఏంటంటే ఈ కులం వాళ్ళకి ఏంటంటే ఉపయోగపడాలి. వాళ్ళకి వృత్తి ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది ఉంది, వాళ్ళు దాన్ని నమ్ముకునే ఉన్నారు. సో అది నా రిక్వెస్ట్. అంటే ఈ విషయంలో వస్తే ఓవరాల్గా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, ఇంకా ముందుకు వెళ్ళాలి, చాలా విషయాల్లో చేస్తున్నారు. నా సపోర్ట్ ఎప్పుడు గవర్నమెంట్ ఉంటుంది. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు: విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి, తిరుపతి హైవే రోడ్.